హలో కార్తిక్ గారు. హాయ్ కార్తిక్ గారు. హాయ్ సార్. ఏంటి కార్తిక్ గారు అలా ఉన్నారు? ఉన్నాడుగా మా తమ్ముడు. ఆయనకు పెద్ద పార్ట్నర్ దొరికాడంట. 200 కోట్లతో ఇక్కడ పెద్ద బ్రాంచ్ పెట్టబోతున్నాడంట. దానికోసం ల్యాండ్ లీజుకి ఒకడిని చూడమంటే వాడొచ్చి ఇది ఇచ్చాడు. వాడు అరవింద్కి ఇచ్చి చెక్ చేయించమన్నాడు. ఇక్కడ అన్న నేను ఒకడున్నానని వాల్యూ లేదు కదా. అరవింద్కి ప్రయారిటీ ఇస్తున్నాడు. రగిలిపోతుంది. అయ్యో, సొంత బ్రదర్ని నమ్మకుండా రుద్ర గారు అరవింద్ని నమ్మడం ఏంటి? అతని మీద నమ్మకం కలిగేలా చేసుకుంటే రుద్ర గారు మాత్రం ఏం చేస్తారు భూపతి గారు? కార్తిక్ గారికి ఏ పెద్ద అనుభవం లేదు, ఏదన్నా నాకే చెప్పండని అరవిందే చెప్పుంటాడు. ఇదే నేను అనుకున్నా. అదే అయి ఉంటుంది. అదే మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. మీరిలాగే ఉంటే ఇంతే కార్తిక్ గారు. యునో, మరీ ఇంత మంచితనం పనికిరాదండి. పాపం, కంపెనీ కోసం మీరెంత కష్టపడుతున్నారో మీ కష్టం మాకు తెలుసు. మరీ ఫీల్ అయిపోకురా, నువ్వేం పీకట్లేదని మాకు తెలుసు. మీ కష్టం మీ తమ్ముడికి తెలియకుండా ఆ అరవిందే చేస్తున్నాడు. మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్న ఆ అరవింద్ ఆ పోస్ట్లో ఉండటానికి వీల్లేదు కార్తిక్ గారు. మిమ్మల్ని ఇంత ఆవేదనకు గురి చేస్తున్న ఆ అరవిందు మాకు నచ్చలేదు కార్తిక్ గారు. మా తమ్ముడు నమ్ముతున్నాడు కదా. మా తమ్ముడు దృష్టిలో వాడికి మంచి పేరు ఉన్నంత వరకు మనం వాడిని ఏమీ చేయలేం. పోనీ ఆ మంచి పేరే తీసేద్దామా? ఎలా? ఈ విషయం అరవింద్కి చెప్పారా? ఫోన్ చేసి చెప్పాను, వస్తా అన్నాడు. రేష్మి, ఇందులో మీ పెద్దమ్మ గారు ఏమైనా మన కార్తిక్ గారి కోసం సాయం చేయగలరేమో కొంచెం ఒకసారి కాల్ చేసి అడుగు. ఇప్పుడే చూస్తాను శృతి. మన కార్తిక్ గారి కన్నానా? చెప్పు రేష్మి. పెద్దమ్మా, ఏ చిన్న దారి దొరికినా వదలొద్దన్నారు కదా. ఒక్కసారి వెళ్ళింది మళ్ళీ వచ్చిందో, వీళ్ళని నా ఇంటి లోపల ఇంకొక్కసారి చూశానో నీ కళ్ళ ముందే చస్తా. వస్తున్నా. ఎవరండి? శాంతమ్మ పనికి పంపించినది బాబు. నా పేరు రాములమ్మ. చెప్పింది మీరేనా? రండి. నీ వరకు పాకిందా సుజాత? ఏం చేస్తాం, అంతా నా కర్మ. నా శత్రువు దగ్గరే అవమానపడాల్సి వచ్చింది. ఇది అడగడానికి ఫోన్ చేసావా? సర్లే ఉండు. ఎవరు అశ్విన్? సర్వెంట్ అమ్మా. శాంతమ్మ చెప్పింది కదా, ఈవిడే. ఈవిడన్నా ఉంటుందా? ఆ శాంతమ్మలాగే వెళ్ళిపోతుందా? నేనున్న చిరాకులు ఒక్క పని కూడా చేయలేను. ఉంటానమ్మగారు, మీరే పని చెప్పినా చేస్తా. ఎదవ ఫోన్ కాల్స్ అన్ని మాట్లాడి మాట్లాడి తలనొప్పొస్తుంది. అంతా పుజ్జమ్మ వల్లే వచ్చింది. వెళ్ళి ఒక కాఫీ పట్రా. అట్టాగే అమ్మగారు. ఏంటి అట్టాగే? వంటిల్లు ఎక్కడుందో తెలుసా? అమ్మా, నేను చూపిస్తాలేమ్మా. నువ్వు ముందు అదే తలుచుకొని చిరాకు పడకు. యాక్సిడెంట్ చేయడం తప్పే కదా, వాళ్ళతో అలా ప్రవర్తించడం కూడా తప్పే కదా. అయితే అదంతా పుజ్జమ్మకి ఎందుకురా? డబ్బులు ఇవ్వమని చెప్తే సరిపోతుంది కదా. క్షమాపణ చెప్పిస్తుందా? అస్సలు ఊరుకోను. రావాలమ్మా, మీరు రండి.
అత్తయ్య గారు, అత్తయ్య గారు, పడుకో అమ్మా. మీరు మీరు నా కాళ్ళు నొక్కడం ఏంటి అత్తయ్య గారు? పర్లేదు తల్లి, బిడ్డ కాళ్ళు తల్లి నొక్కకూడదా? అత్తయ్య గారు, ఊరుకో అమ్మా, ఏడవకో. మిమ్మల్ని మళ్ళీ చూడలేనేమో అనుకున్నాను. ఎలా వచ్చారు అత్తయ్య గారు? పనావెళ్ళా వచ్చానమ్మా. మీరలా ఎందుకు అత్తయ్య వచ్చారు? నీకోసమే